మన రాష్ట్రంలో ఏమనుకుంటారో తెలుసా? జనసేన పార్టీ బీజేపీతో కలిసి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ముస్లింలకు న్యాయం చేసే పార్టీనే జనసేన పార్టీ. నా పేరు జనసేన కుమారు, ఎస్సీ మాదిగా. నేను జనసేన పార్టీ అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన పార్టీ. ఇది గమనించి పవన్ కళ్యాణ్ గారు చెప్పే పరమత సహనం అనేది గుర్తించి అన్ని ప్రాంతాలకు అన్ని మతాలకు అతీతంగా ఉండాలని కోరుకుంటున్నాము. జై జనసేన. మనం ఎలా పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఎలా ఉండాలి, మనకు చాయిస్ లేదు. ఎలా పుట్టాలి, కానీ మనం ఎలా ప్రవర్తించాలి అనేది మనకు. పాండ్యం. నా పేరు షబ్బీర్, పాండ్యం నియోజకవర్గం జనసేన పార్టీ 29వ వార్డు ఇన్ఛార్జ్. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు భారీ నుంచి అతి భారీగా చేరినారు. మన రాష్ట్రంలో ఏమనుకుంటారో తెలుసా? జనసేన పార్టీ బీజేపీతో కలిసి ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ ముస్లింలకు న్యాయం చేసే పార్టీనే జనసేన పార్టీ. కుల మతాల ప్రస్తావన లేని రాజకీయం ఏదైనా పార్టీ చేస్తుందంటే అది ముఖ్యంగా జనసేన పార్టీనే. పవన్ కళ్యాణ్ గారు ముస్లింలకు ఇచ్చే విలువ ఏ పార్టీ వాళ్ళు ముస్లింలకు ఇయ్యరు. సో అందుకే ఈరోజు షేక్ వలీ అనే నందికొట్కూరు నుంచి షేక్ వలీ అనే సివిల్ కాంట్రాక్టర్ ఈరోజు ముస్లిం మైనార్టీలతో భారీ ర్యాలీ నిర్వహించి ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో జనసేన పార్టీలో చింతా సురేష్ బాబన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీ ఎత్తున జాయిన్ అయినారు. వాళ్ళకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. షేక్ వలీ భాష బ్రాహ్మణ కొట్కూరు జనసేనలో చేరడానికి కారణం మా పవన్ కళ్యాణ్ గారి నేర్పించిన క్రమశిక్షణ. ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే హెల్ప్ చేయడం ఒకటి. ఆయన చేసే సిద్ధాంతాలు నచ్చి ఈ జనసేన పార్టీలో రావడం జరిగింది. నేను ఈ నందికొట్కూరులో ఈ పార్టీకి ఇంకా బలంగా ముందుకు నడుపుతాను. మా జన సైనికులకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మా జన సైనికులు అందరం కలిసి నేను కూడా ఒక ముందడుగు ముందు ఉంటాను. జై జనసేన, జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు మంజునాథ్, వాల్మీకి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ని. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో సనాతన ధర్మం అని పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పి ముస్లిమ్స్ జనసేన పార్టీకి దూరం ఉన్నారని చెప్తున్నారు చాలా వరకు. ఈరోజు జనసేన పార్టీలో అన్ని పార్టీలు అన్ని మతాలు కులాలు సమానమనే విధంగా ఈరోజు మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో షెక్షావల్ గారు మరియు వారి మిత్రబృందము ఈరోజు జనసేన పార్టీ ఆశయాలు సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి కోసం ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, జనసేన పార్టీ అంటే ఒక కులానికో మతానికో పరిమితం కాదు. అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు కూడా జనసేన పార్టీ బలంగా ముందుకు దూసుకెళ్తుందని ఈ నందికొట్కూరు నియోజకవర్గమే ఉదాహరణగా చెప్తున్నామండి. అందరికీ నమస్కారం. నా పేరు రావుత్ అశోక్ కుమార్. నేను శ్రీశైల నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్తని. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోని ముస్లిమ్స్ భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరారు. దీనికి ముఖ్య అతిథులుగా చింతా సురేష్ బాబన్న ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ వచ్చి చేరుకున్నారు. ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్ ప్రభుత్వంలో జగన్ కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పాడు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కులానికి మతానికి ప్రాంతానికి అన్ని దానిలకి పవన్ కళ్యాణ్ గారు నిలబడినారు. ముస్లింకి ఎప్పుడు వ్యతిరేకత కాదని ఈ విషయంగా చెప్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా వైసీపీ నాయకులు కానీ ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం అని చెప్తున్నారు, ముస్లింకి క్రిస్టియన్స్కి వేరు చేస్తున్నారని. జనసేన పార్టీ ఓన్లీ హిందువులదే అని అంటున్నారు, కానీ అదంతా అవాస్తవము. జనసేన పార్టీ అన్ని కులాలకి అన్ని మతాలకు సంబంధించిన పార్టీ. ఏకైక పార్టీ ఏదైనా ఉంటే అది జనసేననే. జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. నా పేరు జనసేన కుమారు, ఎస్సీ మాదిగా. నేను జనసేన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇది జనసేన పార్టీలో ఒక కులానికి కాదు, కులం మతం భేదం ఏది అలాంటివి ఏది లేదు. ప్రతి కులానికి ఇందులో అవకాశం ఉంది.
దయచేసి ఎవరు కుల మతము తీసుకురాకుండా జనసేన పార్టీ ఉండేదే ప్రతి సామాన్యమైన మనిషికి కూడా దీంట్లో స్థానం ఉందని తెలియజేస్తున్నాను. జై హింద్. అందరికి నమస్కారం. నా పేరు ప్రభాకర్, గుడిపాడు గ్రామం, మిడ్తూరు మండలం, నందికొట్కూరు నియోజకవర్గం. ఈరోజు నందికొట్కూరులో ముస్లిమ్స్ జనసేన పార్టీలో చేరడం జరిగింది. అందరూ వచ్చేసి జనసేన పార్టీ సనాతన ధర్మం అని అంటుంటే అందరూ ఓన్లీ హిందువులకే అనుకుంటున్నారు. ఇది హిందువులకు కాదు, అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు, అన్ని మతాలకు ఇది పార్టీ పెట్టింది జనసేన పార్టీ. ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎక్కువ మంది జనసేనలో పార్టీలో చేరడం జరిగింది. రాబోయే ఎలక్షన్లో నెక్స్ట్ నందికొట్కూరు నియోజకవర్గంలో భారీ మెజార్టీతో దూసుకెళ్తుందని కోరుకుంటున్నాను. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్, కొత్తపల్లి మండలం, నందికొట్కూరు నియోజకవర్గం. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటుంటే ప్రతి ఒక్కరూ హిందువులకు మాత్రమే ఈ పార్టీ అనేలా ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అలాంటిదేం లేదంటూ ముస్లిం మైనారిటీలు భారీ ఎత్తున ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో చింతా సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగినాయి. ఇది గమనించి పవన్ కళ్యాణ్ గారు చెప్పే పరమత సహనం అనేది గుర్తించి అన్ని ప్రాంతాలకు, అన్ని మతాలకు అతీతంగా ఉండాలని కోరుకుంటున్నాము. జై జనసేన, జై హింద్. నమస్కారం అండి. నా పేరు బోయ వెంకటేశ్వర్లు, మాది నందికొట్కూరు నియోజకవర్గం. మేమంతా ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది. భారీ సంఖ్యలో భారీగా జనసేన కార్యకర్తలు అందరూ కలిసి పార్టీలో చేరడానికి వచ్చినారు. ఇది కులాలకు అతీతంగా ప్రతి ఒక్క మతం, కులం అనే భేదం ఏం లేకుండా అందరూ మన పట్టణం, మన గ్రామం, మన ఆంధ్రప్రదేశ్ మొత్తం, రాష్ట్రం మొత్తం బాగుపరచుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టు వచ్చినందుకు జనసేన నాయకులకు, ఈడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ జనసేన అనేది మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఎంతో ముఖ్య ఉద్దేశంతో పార్టీ స్థాపించినారు. కులాలకు, మతాలకు అతీతంగా ఈ పార్టీలో ప్రతి ఒక్క కులం అనేది ఏదే కానీ విభేదాలు లేకుండా అన్ని మతాలు చేరడం జరిగింది ఇందులో. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. నా పేరు దేవమాడ జాన్. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలోని జనసేన పార్టీలో మైనారిటీ మరియు ఇతర వర్గాల నాయకులు భారీ ఎత్తున చేరడం జరిగింది. నల్లమల్లి రవికుమార్ గారి ఆధ్వర్యంలో చింతా సురేష్ అన్న జిల్లా అధ్యక్షుల వారి నాయకత్వంలో భారీ ఎత్తున జనసేనలో చేరడం జరిగింది. జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నటువంటి శేక్షావళి గారు కానీ, బోరెల్లి వెంకటేశ్వర్లు కానీ ఇతర మతాల్లో లేకుండా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అసలు మా పార్టీకి కులాలని అంటించడం జరుగుతుంది. జనసేన పార్టీలో కులాలకి అతీతంగా ముందుకెళ్తారు. మా సిద్ధాంతాలలోనే కులాలని కలిపే సిద్ధాంతం ఒకటి ఉంది. ఆ సిద్ధాంతాలు నచ్చి ఈరోజు మైనారిటీ నాయకులు అయితేనేమి, మహిళలు అయితేనేమి జనసేన పార్టీలో పెద్ద ఎత్తున మండలాల వారీగా వచ్చి చేరడం జరిగింది. ఇంతటి ఘన విజయాన్ని, ఇంతటి ఆహ్వానాన్ని మేము స్వీకరించడం జనసేన పార్టీ తరఫున మేము చాలా గర్వపడుతున్నాం. స్థానిక ఎలక్షన్లు రాబోతున్నాయి. వీళ్ళందరూ స్థానిక ఎలక్షన్లలో గట్టిగా ముందుకెళ్లాలని మేము ఆశపడుతున్నాం. అలాగే 26వ తారీఖు నుండి జనసేన సభ్యత్వాలు నమోదు కాబోతున్నాయి. నమోదులో కొత్త వాళ్ళు మా పార్టీ పైన ఇంట్రెస్ట్ తోటి ఇప్పటికే మమ్మల్ని ఎప్పుడు మన పార్టీ సభ్యత్వాలు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయని అడగడం మొదలుపెట్టారు. ఇప్పటి నుంచి రేపు 26వ తారీఖు నుండి జనసేన పార్టీ సభ్యత్వాలు ఖచ్చితంగా భారీ ఎత్తున ఇప్పటికీ కొన్ని లక్షల మంది 12,50,000 మంది దాకా పైచీలకు సభ్యత్వాలు కలిగిన మన పార్టీలో ఇప్పటికి దాదాపు కోటి ఆశయ సాధన ముందుగా వెళ్తున్నాము. ఆ ఉద్దేశంతోనే నందికొట్కూరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున సభ్యత్వ కార్యక్రమాలు కూడా జరపవలసిందిగా మేము కోరుకుంటున్నాము. జరుగుతాయని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ఇంతటి అవకాశం ఇచ్చినందుకు నందికొట్కూరు ప్రజానికానికి, ఈరోజు చేరినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన, జై హింద్. నా పేరు బి సుధాకర్, పాణ్యం నియోజకవర్గం 32వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జి. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో భారీగా ముస్లిం మైనార్టీలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అది మాకు చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అపోజిషన్ పార్టీస్ అంతా జనసేన పార్టీ అంటే మతం మీద మాట్లాడే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు అనవసరమైన రాద్ధాంతం చేసే
పరిస్థితి కనబడుతుంది. అలా కాదు, ఇది అన్ని మతాలను అన్ని కులాలను కలిపే ఒకటే ఒక పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన పార్టీ. అది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్న పార్టీ. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు ముస్లిం మైనార్టీలు కూడా జనసేన పార్టీని ఆదరించి దీంట్లో జాయిన్ కావడానికి వేల సంఖ్యలో కూడా జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఏ కులం మతం ఇట్లాంటి పరిస్థితి లేదు, దానిని ముందు చేసే పరిస్థితి కనబడడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు ముస్లిమ్స్ అనేటోళ్ళు మెయిన్గా ఈరోజు బీజేపీతో మూవ్ అవుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న పరిస్థితి. అట్లా ఈరోజు జరుగుతున్న వాళ్ళ ఆరోపణలను కొట్టి పారేస్తూ ఈరోజు ముస్లిం మైనార్టీలు భారీ ఎత్తున ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో జాయిన్ అవ్వడం మనం చూస్తున్నాం. అది జనసేన పార్టీకి ఉండే నిబద్ధత. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆయన ఆశయాలు నచ్చి ఈరోజు పార్టీలోకి జాయిన్ అవుతున్న ఈరోజు ఒలి భాష గారికి మేము సాదరంగా స్వాగతం పలుకుతున్నాము. దీంతోపాటు రాబోయే ఇప్పుడు నెక్స్ట్ 26 నుంచి సభ్యత్వాలు స్టార్ట్ అవబోతున్నాయి. దాంట్లో కూడా వీళ్ళు ఇప్పుడు ఈరోజు జాయిన్ అయిన ఒలి భాష అనే ముస్లిం మైనార్టీ నాయకులు వాళ్ళ సత్తా చాటుతారని చెప్పేసి మేము ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ రోజు నందికొట్కూరు గ్రామంలో భారీ ఎత్తున జనసేన పార్టీలో చేరికలు జరిగాయి. షేక్ వలిబాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ముస్లిం మైనారిటీ సోదరులు జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని ఒక మాట మాట్లాడుతున్నందుకు అదేమో ఒక పెద్ద తప్పుపదంలా వీళ్ళంతా కూడా ఇతర మతాలకు వ్యతిరేకమని అందరు కూడా ఒక పూచిని చూపించే విషయంలో ముందుకెళ్తున్న తరుణంలో వలి భాష లాంటి వాళ్ళు విజ్ఞతతో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తా ఉన్నారు, పరమత సహనం ఎలా ఉండాలి అనే విషయాలను వీళ్ళందరూ కూడా నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈరోజు జనసేన పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళు నిజంగా నేను అభినందిస్తున్నాను. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరికలు ఉండబోతా ఉన్నాయి. నిజంగా మైనార్టీ నుంచి అటు ముస్లింస్ నుంచి కూడా ఇటు మైనార్టీ సోదరులు అందరూ కూడా జనసేన పార్టీ పట్ల చాలా సుముఖంగా ఉన్నారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ పనిచేయాలని కోరుకుంటారు. నా పేరు గణేష్. నేను నందికొట్కూరులో మా ఫ్రెండ్ షేక్ షావలి నుంచి ఆయన ఆధ్వర్యంలో వచ్చి పార్టీలో చేరడం జరిగింది. మేము జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరినాము. నా తరపున నేను మన జనసేన కార్యాలయం పెట్టినప్పుడు నేను ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వబోతున్నాను. ఎవరికైనా సరే ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు, పిల్లలందరికీ ఉచిత కరాటే శిక్షణ ఇస్తాను. నా పేరు బోరెల్లి వెంకటేశ్వర్లు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీతో అలాగే డీజే డ్రమ్స్తో భారీ ర్యాలీగా వచ్చి నందికొట్కూరు నియోజకవర్గంలో 200 మందిని జనసేన పార్టీలో చేరికలు భారీ ఎత్తున జరిగాయి. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా మిత్రుడు షేక్ వలి భాష, నా చిన్ననాటి స్నేహితుడు, ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంతో తన సాయశక్తులతో ప్రయత్నించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్త నందికొట్కూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఆశించి తనకు ఏదో చేయాలని ఒక ఆతృత ఉంది. కాబట్టి ప్రజల్లో ఎంతోమంది ఈ జనసేన పార్టీలో జాయిన్ అయినారు. జై జనసేన, జై హింద్. ముఖ్యంగా ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం జనసేన పార్టీ కొత్త యువ నాయకులు షేక్ వల్లి వాళ్ళ బృందం జనసేన పార్టీలో చేరడం జరిగింది. చింత సురేష్ బాబు అన్న ఆధ్వర్యంలో, మంజునాథ్ గారి ఆధ్వర్యంలో పార్టీ చేరికలు ఘనంగా జరిగినాయి. చింతా సురేష్ బాబు ఆజ్ఞ మేరకు మేము కర్నూలు నుంచి నందికొట్కూరుకు వచ్చి సన్మానంలో ఘనంగా స్వాగతం పలికారు నందికొట్కూరు ప్రజలు. ఎంపీ చంద్రమౌళి, జనసేన పార్టీ పాండం నియోజకవర్గం నాయకులు, కల్లూరు మండలం. ఈరోజు నందికొట్కూరులో జరిగినటువంటి జనసేన చేరికలో మైనార్టీ సంక్షేమం మైనార్టీ వాళ్ళు 100 మంది దాకా జనసేనలో ఈరోజు చింతా సురేష్ బాబు అన్న ఆధ్వర్యంలో చేరడం జరిగింది. జనసేన సైనికులు ఇంకా ముందు
ఇంకా చేరికలు చాలామంది కుల మతాలకు అతీతంగా జనసేన సనాతన ధర్మం అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఓన్లీ సనాతన ధర్మమే కాదు, కుల మతాలకు కూడా అతీతంగా ముందుకు వెళ్తున్నాము. మైనార్టీలు కూడా ఈరోజు మా జనసేన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమం చూసి ఇంకా చాలామంది మైనార్టీస్ కూడా జనసేనలో చేరడానికి ముందు ఉత్సాహంతో ఉన్నారు. ముందు ఇంకా జనసేన బలోపేతం అవుతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి శ్రీ చింతా సురేష్ బాబు అన్న గారికి ధన్యవాదములు. सबको सलाम। मेरा नाम आगो हुसैन है, मेरा नंदीकोट करो। आज बैरेट नगर है हमारा। ये पवन कल्याण का पार्टी रखना बहुत अच्छा आसान है। वहाँ नंदीकोटपुर में ता भारी आदमी आना अब देखने का मैं जैसा रखना अच्छा है। ये लोग बोलती इसमें क्या आता है क्या नहीं बोलगा, आज तो मालूम होता। शायद हमारे भाई भी बोली भाषा भी उतरी हैं, इसके लिए उनके दोस्ता में हमें निकली। बोली भाई हमारे दोस्त आदमी है, इसलिए उनके रास्ते में चलते हैं। बहुत अच्छा है तो पार्टी में ऐसे इसको। हाँ, सबको सलाम अलैकुम। ईद मुबारक, जब करने का ईद मुबारक है। सब నా పేరు నేమతుల్లా అండి. నేను నందిగుట్టు నియోజకవర్గంలో ఉన్నాను. మా ఫ్రెండు షేక్ షావలి భాష జనసేన పార్టీలో చేరడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉందండి. ఆయన ద్వారా మేము కూడా జనసేన పార్టీలో చేరాము. జనసేన పార్టీని బలోపేతం చేయాలని మేము కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి.